హలో గైస్, చూస్తుండగానే సంక్రాంతి పండగ రానే వచ్చిందండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అండి. పతంగిలతోని ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఆడుకుంటారండి. ఇక అందరు విందు వినోదాలతోని అందరూ ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారండి. మన తెలంగాణలో అన్ని పండుగలు మంచిగా జరుపుకుంటామండి. వాటి వరకు ఓకేనండి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ పైశాచిక ఆనందం కోసం కోళ్ల పందాలు కాస్తారండి. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కోళ్ల పందాలు కాస్తారు. అది ఎంతవరకు న్యాయం అండి? నోరు లేని మూగ పక్షులను చూడండి, వాళ్ళ పైశాచిక ఆనందం కోసం లక్షలు కోట్లు ఖర్చు పెడతారండి. కొంతమంది డబ్బులు లేకున్నా కూడా అప్పు తెచ్చి ఇంకా డబ్బులు వస్తాయని కోట్లు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. అవే డబ్బులు వేస్ట్ చేస్తారండి. చూడండి, దండగంటి పెట్టి తీరెదవా ధర్మంబు చేయక గుండె కరగదు అంటే అట్లుంటుంది అన్నట్టు. వేస్ట్ ఖర్చు చేస్తారు. అవే డబ్బులు నిరుపేదలకు సహాయం చేస్తే ఏమవుతుందండి? కానీ అలా సహాయం చేయరు. కానీ సహాయం చేస్తే వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా దొరకదండి. కానీ అలాంటి మంచి పనులు చేయరండి, ఇలాంటి చెడ్డ పనులు చేస్తారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే వచ్చే జన్మల వాటి ప్లేస్లో మనం ఉంటాం, మన ప్లేస్లో అవి ఉండి ఆనందిస్తూ ఉంటాయండి. ఏదైనా కర్మ ఈజ్ ఈక్వల్ టు కర్మనే అండి. మనం ఎట్లెట్లా చేస్తామో అట్లా తిరిగి వస్తుందండి. తినడం వరకు ఓకే అండి, ఎందుకంటే అది అలవాటైంది అందరికీ. తినడం వరకు ఓకే, కానీ వాటిని పొడుచుకొని చచ్చిపోవడం అంటే ఎంత ఘోరం అండి. ఇప్పుడు మన కళ్ళ ముంగట ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కయ్యలు ఫుల్ కొట్టుకుంటా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. పోయి ఆపుదామా అద్దా కొట్లాడుతా అంటే భయం అనిపిస్తుంది. కొడుతా అంటే పాపం గన్ని దెబ్బలు కొట్టుకుంటారని. కానీ అక్కడ నోరు లేదు కాబట్టి మూగ పక్షులను కొట్లాడుకుంటా అంటే వీళ్ళ ముఖంలో కలిగే ఆనందం, అది ఆనందం ఏమంటారండి? పైశాచిక ఆనందం అంటారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు కదండి. నేను ఈ వీడియో వలన కొంతమంది అన్న మారాలని ఈ వీడియో చేస్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి కాదండి. నేను చెప్పింది నిజమా కాదా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ పొంగల్. బాయ్.